హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చేసాయి కదా. మరి దీనికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలో అన్నది వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా పాలిసెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చేసాయి. మనకు కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఏదైతే మనకు జూన్ 20th నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. జూన్ 21st నుంచి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు ఆఫ్లైన్లో వెళ్ళాల్సి ఉంటుంది కదా. మరి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అన్నది ఇప్పుడు నేను వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. సో వీడియో అనేది చాలా ఇంపార్టెంట్, ఒకసారి అయితే గమనించండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ స్క్రీన్ పైన ఒక లిస్ట్ అయితే చూస్తున్నారు కదా. ఈ లిస్ట్లో మనకు కొన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి. ఇలా మీరు ఈ మొత్తం లిస్టు గమనించినట్టయితే దాదాపు మనకు 110 కాలేజెస్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క 110 కాలేజెస్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నది జరగడం అయితే ఉంటుంది. సో కాబట్టి మెయిన్ ఇప్పుడు మీరు ఇంపార్టెంట్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే, ఏదైతే ఈ లిస్ట్ ఉందో ఈ లిస్ట్లో ఇక్కడ మనకు సెంటర్ నేమ్ అని ఉంటుంది కదా. ఈ యొక్క సెంటర్ నేమ్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఒకసారి అయితే గమనించండి. అందులో లాస్ట్లో మనకు శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, తణుకు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, గూడూరు, ఇలా మనకు ఏవైతే డిస్ట్రిక్ట్స్ నేమ్స్ ఆర్ మన ప్లేసెస్ నేమ్స్ ఏవైతే ఉన్నాయి కదా, అవి మీరందరూ కూడా ఒకసారి కేర్ఫుల్గా గమనించి మీరు ప్రజెంట్ ఏ ప్లేస్లో ఉన్నారో, మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారో ఆ యొక్క ప్లేస్లో ఉన్న కాలేజెస్ ఉంటాయి కదా, వాటిని ఐడెంటిఫై అయితే చేయండి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఏ రీజన్లో ఉన్నారో, ఇప్పుడు మీరు ఏ ప్లేస్లో ఉన్నారో వాటిని ఈ యొక్క అయితే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయో 110 లిస్టు, ఈ 110 లిస్టులో నుంచి ఆ ప్లేస్, మీ ప్లేస్లో ఉన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఐడెంటిఫై అయితే చేయండి. ఐడెంటిఫై చేసి అవన్నీ ఒక చోటన్నా రాసుకోండి. లేదు అంటే అవి ఏమేమి ఉన్నాయన్నది క్లియర్గా నోట్ అయితే చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత వాటికి సంబంధించి ఏవైతే కాలేజ్ నేమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయో దాన్ని ఎగ్జాక్ట్గా మీరు తీసుకెళ్ళి గూగుల్ మ్యాప్లో సెర్చ్ అయితే చేయండి. మీ హౌస్ దగ్గర నుంచి అక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఒకసారి గమనించండి. అది మీరు ఎంచుకున్నది మీకు నియర్ బై ఉందా, లేదంటే మీరు ఎంచుకున్నది కరెక్టా కాదా అన్నది మీకు అర్థం అనేది అయిపోతుంది. సో ఇలా మీరు ఎంచుకున్న తర్వాత అవి మీరు నోట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే, ఫర్దర్గా మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ కౌన్సిలింగ్ సెంటర్కి, హెచ్ఎల్సి సెంటర్కి మీరు వెళ్తున్నారు అన్నది డీటెయిల్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి చాలా యూజ్ అవుతుంది. వీలైనట్టయితే పక్కన హెచ్ఎల్సి కోడ్ అని అయితే ఉంది కదా, హెచ్ఎల్సి 183, 184 అని, అది కూడా నోట్ అయితే చేసుకోండి. ఇది ఎందుకంటే మీరు అసలు మనకు కౌన్సిలింగ్ జరగాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగాలి, కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి అనేది నాకు ఐడియా లేకోకుంటే అల్టిమేట్గా అది సక్సెస్ అనేది అవ్వదు. సో కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళాలి అన్నది మీకు ముందే తెలియాలి. కాబట్టి ఈ యొక్క లిస్ట్లో నుంచి మీకు దగ్గరగా ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క కాలేజెస్ని క్లియర్గా నోట్ చేసుకొని దానికి ఎలా వెళ్ళాలి, మనకు దగ్గరలో ఉన్నాయా, దూరం ఉన్నాయా, ఎప్పుడు బయలుదేరితే ఈజీగా వెళ్తామన్నది ఒక మైండ్లో ఒకటి మీరు క్లియర్గా అనుకొని దాని వరకు ఒకసారి అయితే డిస్టెన్స్ కానీ డేటా కానీ ఒకసారి చెక్ చేసుకొని రెడీగా అయితే పెట్టుకోండి. ఏదైతే జూన్ 21st నుంచి మనకు స్టార్ట్ అవుతాయో అప్పుడు మీరు ఈజీగా వెళ్ళడానికి మీకు ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ యొక్క పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళేసి 2025 హెచ్ఎల్సి సెంటర్స్ అన్న పీడిఎఫ్ మీకు వెతికినట్టయితే అక్కడ మీకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది గమనించవచ్చు. సో దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళాలి అన్నది మీరు ముందే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది జరగకపోతే మాత్రం కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్ అయితే అవ్వదు, అసలు మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వలేరు. సో కాబట్టి ఈ లిస్ట్లో మీరు మీ యొక్క హౌస్ దగ్గరలో ఉన్న కాలేజ్ ఏవైతే ఉన్నాయో వాటిని సెర్చ్ చేసుకొని రెడీగా అయితే పెట్టుకోండి. మీకు ఏదైతే ర్యాంకు ప్రకారం అలాట్ అయిన డే ఉంటుందో ఆ రోజున సింపుల్గా వెళ్ళిపోయి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోండి. ఈ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. దీని టైటిల్ వచ్చేటప్పటికి 2025 హెచ్ఎల్సి సెంటర్స్ లిస్ట్ 1.pdf అని అయితే ఉంటుంది. అది ఒకసారి అయితే గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.